తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు సంచలన కేసులు వాదించే అడ్వకేట్ సాయికృష్ణ ఆజాద్ గారు. మాట్లాడదాం. ఆజాద్ గారు నమస్తే అండి. నమస్తే సార్. ఆజాద్ గారు బాగున్నారా? బాగున్నా సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీతో మాట్లాడి చాలా రోజులు అవుతుంది. చాలా సంవత్సరాలు అయింది. ఆజాద్ గారు, సుప్రీంకోర్టు లేటెస్ట్గా ఒక తీర్పు ఇచ్చింది. అవునండి. అంటే ఇద్దరు మేజర్లు కలిసి ఉండటం అనేది చట్టరీత్యా అది ఏం తప్పు కాదు అని చెప్పి గతంలో కూడా తీర్పు ఇచ్చింది. అయితే కలిసి ఉండటం అనేది, పెళ్లి కాకుండా కలిసి ఉండటం అనేది అది వాళ్ళ క్యారెక్టర్కి కొలమానం ఏమాత్రం కాదు అని ఒక క్లియర్గా మన తీర్పు ఇచ్చింది. అసలు విషయం ఏంటంటే, పోలీస్ కానిస్టేబుల్ నియామకానికి సంబంధించి ఆ రిక్రూట్మెంట్ బోర్డు ఇతను గతంలో ఒక అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడు, తర్వాత రిలేషన్ బ్రేకప్ అయిపోయింది, కాంప్రమైజ్ అయింది. ఆమె కేసు పెట్టింది. కేసు పెట్టినప్పుడు ఐపీసీ సెక్షన్ల కింద కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. అంటే నమ్మించి మోసం చేశాడు కాబట్టి ఇతడు ప్రభుత్వ ఉద్యోగానికి సరికాడు అని ఇప్పుడు ఈ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అనేది అతని నియామకాన్ని రద్దు చేసింది. ఇతను సుప్రీంకోర్టు వరకు వెళ్ళి పోరాడాల్సి వచ్చింది. సుప్రీంకోర్టు అతనికే తీర్పిచ్చింది. క్యారెక్టర్ని ఎక్కడ డిసైడ్ చేయొద్దు. చాలామంది అంటే ప్రతి ప్రేమ కూడా పెళ్లి వరకు దారి తీయాలని చెప్పి రూల్ ఏం లేదు కదా. దాన్ని ఎట్లా మీరు పరిగణలోకి తీసుకుంటారో తప్పేం కాదు, అతనికి వెంటనే ఉద్యోగం ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అంటే ఈ తీర్పుని ఎట్లా చూస్తారు ఒక అడ్వకేట్గా? ప్రతి తీర్పు, సుప్రీంకోర్టు వారు ఇచ్చే ప్రతి తీర్పుని మనం స్వాగతించాల్సిందే, నో డౌట్ ఎట్ ఆల్. అయితే ఏంటంటే, ఒక రకంగా ఏంటంటే ఇయర్స్ గడిచే కొద్దీ మీకు మైల్ స్టోన్ జరుగుతూ ఉంటుంది. అలాగే సమాజంలో మార్పులు వస్తూ ఉంటాయి, సమాజానికి అనుగుణంగా తీర్పులు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఖుష్బూ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో దాదాపు 15 years అయితే నా జడ్జిమెంట్ వచ్చి, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒకే రూఫ్లో కలిసి ఉండొచ్చు అని ఒక జడ్జిమెంట్ అప్పుడు సెన్సేషనల్ అయింది. ఆ టైంలో అబ్బా ఏంటి అదే ఎలా ఉంటారు అనేది ఆ రోజుల్లో అసలు అది పెద్ద సెన్సేషనల్ కేసు అయిపోయింది. తర్వాత కాలక్రమంలో దాన్ని డైజెస్ట్ చేసుకుంటూ వచ్చాం. సో అలాగే ఇది కూడా చంపపెట్టు లాంటి తీర్పే. ఎందుకంటే ప్రజా సమస్యలు ఇక్కడ చాలామంది నాకు ఫోన్లు చేస్తారు. మనం కొన్ని ఛానల్స్లో మాట్లాడే మాటలు కదంటికి ఎమోషన్స్, ఎథిక్స్ వేరు, లా వేరు. సుప్రీంకోర్టు గారు కూడా నిన్న వ్యాఖ్యానించారు, ఎథిక్స్కి, ఎమోషన్స్కి, లాకి సంబంధం లేదు. ఓకే, లా అనేది ఇంటర్ప్రిటేషన్ ఏదైతే ఉంటుందో అది రాజ్యాంగం ప్రకారం కొన్ని చట్టాల మీద ఆధారపడి నడుస్తుంది. ఓకే, ఎమోషన్స్, సెంటిమెంట్స్ అనేవి మన తరతరాల మీద వస్తాయి. సో అది దాన్ని రెండింటిని ముడిపెట్టి చూడకూడదని, కేసులు చూడకూడదని చెప్పి చెప్పడం. అప్పుడు ఏంటంటే ఆ యొక్క వచ్చినప్పుడు, ఆ జడ్జిమెంట్ వచ్చినప్పుడు చాలామంది చాలా రకరకాలుగా మాట్లాడుకోవడం జరిగింది. తర్వాత జడ్జిమెంటు వ్యభిచారము నేరము కాదు, సుప్రీంకోర్టు వారు జడ్జిమెంట్ ఇచ్చారు. భార్య కానీ భర్త కానీ భారత రాజ్యాంగం ప్రకారం స్వేచ్ఛ జీవించే భాగంలో సెక్స్ కూడా ఒక కోణము. ఒక మనిషి జీవించే అంటే కదా, జీవించే హక్కులో కూడా సెక్స్ అనేది ఒక జీవించే హక్కు కదా. కాబట్టి ఒక మహిళకి కానీ ఒక పురుషుడికి కానీ స్వేచ్ఛ ఉండాలి సెక్స్లో అనేది అడాల్టరీ గ్రౌండ్ అనేది తీసేయటం జరిగింది, ఆ సెక్షన్ కొట్టేయడం జరిగింది. తర్వాత కొంతమంది పోరాట ఫలితంగా 337 అదే కట్ చేయండి, అది అన్యాచురల్ సెక్స్ ఏదైతే ఉందో అది కూడా తీసేయడం జరిగింది అనమాట. అంటే ఇలాగ కొన్ని ఏవైతే ఉన్నాయో, అంటే జీవన పరిణామంలో జడ్జిమెంట్స్ అనేవి మారుతూ ఉంటాయి. అంటే కేవలం ఇలాంటి జడ్జిమెంట్స్ ఎందుకు ఫేమస్ అవుతాయి అంటే, ఇది ప్రతి ఒక్క కుటుంబానికి సంబంధించినవి. తర్వాత మీకు తెలియదు, క్రిమినల్లో చాలా జడ్జిమెంట్స్ వస్తుంటాయి, అవి మీకు తెలియదు, అది దాని గురించి ఎవరు మాట్లాడుకోరు. అలాగే సివిల్ కేసుల్లో చాలా జడ్జిమెంట్స్ వస్తాయి, కన్జ్యూమర్ కోర్టులో సెన్సేషన్ మైల్ స్టోన్ జడ్జిమెంట్స్ వస్తాయి, హ్యూమన్ రైట్స్ గురించి చాలా జడ్జిమెంట్స్ ఉన్నాయి, అవన్నీ ఎవరు మాట్లాడుకోరు ఎందుకంటే అది జనాభాకి ఎక్కదు. కానీ ఇలాంటి ఏంటంటే వ్యభిచారం నేరం కాదంట, అలా ఉందా సుప్రీంకోర్టు ఏంటి, లేకపోతే ఇలా ఉందంట కదా, భార్య వేరే వాళ్ళతో తిరిగిన తప్పు లేదంట, ఇలా ఉందా ఏంటి, పెళ్లికి ముందు పరాయ పురుషుడితో ఉన్నంత వాళ్ళ క్యారెక్టర్ బ్యాడ్ కాదంట, ఎవరైనా తిరగచ్చు అంట, ఏంటి ఇలా అంటదా. ఇది ఇలాంటివన్నీ ఆసక్తి తీర్పులు. దాంట్లో మీలాంటి షార్ప్ జర్నలిస్టులు, చాలా టాలెంట్ ఉన్న జర్నలిస్టులు ఏంటంటే దీన్ని ప్రస్ఫుటంగా ప్రచారం చేస్తుంటారు సహజంగా. అంటే సుప్రీం తీర్పులు చెప్పాల్సిన బాధ్యత మనందరికి ఉంది. అందుకని అంటే ఒక్కొక్క తీర్పులో నేను చెప్తున్నాను ఇలాంటి మీరు ఇప్పుడు పర్టికులర్గా ఈ తీర్పు గురించి మాట్లాడితే, సరే అతని గతంలో కేసులు ఉన్నాయి, ఈ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏమో కేసులు ఉన్నాయి కాబట్టి నియామకాన్ని రద్దు చేసింది, సుప్రీంకోర్టు ఏమో ఏం తప్పు కాదు, వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారు, విడిపోయారు, అతని క్యారెక్టర్ బ్యాడ్ అని చెప్పి మనం ఎట్లా డిసైడ్ చేస్తాం, అతని ఉద్యోగం అతని వాళ్ళు, ఇది కరెక్ట్ తీర్పు బాగానే ఉంది. కానీ
ఈ అడల్టరీ ఏదైతే ఉందో, అంటే ఇద్దరు మేజర్లు అయినటువంటి స్త్రీ పురుషులు కలిసి ఉండటం అనేది ఏమాత్రం తప్పు కాదు అని చెప్పినటువంటి ఈ తీర్పు చాలామంది వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు సార్. ఎందుకంటే దానివల్ల కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, వివాహ వ్యవస్థ అన్నది బలహీనం అయిపోతుంది. ఏదో సుప్రీంకోర్టే చెప్పింది, నాకేంటి, నేను ఎవరితోనైనా తిరుగుతా, ఎవరితోనైనా ఉంటా, అడగటానికి మీరెవరు అని చెప్పి ఈ ఫ్రీడమ్ వచ్చేసరికి చాలా బంధాలు పూర్తిగా తెగిపోయే పరిస్థితుంది. ఇది కరెక్టేనా, దీన్ని ఒకసారి సమీక్షించాల్సిన అవసరం ఉందని చెప్పి మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. సార్ ఇప్పుడు సాంప్రదాయవాదులు మాట్లాడే మాటల్ని మనం పరిగణించవచ్చు. కాకపోతే ఏంటంటే లా అనేది ఒక దృష్టిలో ఒక కోణంలో ఉండదు. అది మీరు ఎంతకుముందు అన్నారు లా వేరు, తర్వాత నేను చెప్పేది అదే, ఇప్పుడు సాంప్రదాయం వేరు, ఈ బంధాలు, ఈ ఎథిక్స్, విలువలు, ఒక మాట చెప్తా, ఎమోషన్స్ ఇవే ఉండవు, అవి వేరు కదా. సుప్రీంకోర్టు వారే చెప్పారు. నేను ఏమన్నానంటే, ఒక వ్యక్తి ఉన్నాడు, అతని క్యారెక్టర్ కరెక్ట్గా ఉంటే ఏ జడ్జిమెంట్లు ఏం చేయలేవు, ఎవరు ఏం చేయలేరు. నువ్వు నిజాయితీగా నువ్వు నిలబడితే, ఇద్దరం భార్య భర్తలు వివాహం చేసుకున్నారు, భార్య తప్పు చేయకుండా ఉండి, మనంతా ఏంటంటే ఏందనుకున్నా కర్మభూమి. సో మన భూమిలో ఏంటంటే ఒక భార్య ఒక భర్త నివసించాలి అని అనుకున్నప్పుడు, ఒక భార్య ఖచ్చితంగా నేను గట్టిగా నిలబడతాను నా భర్త కోసం అని అనుకునే వాళ్ళు లేరా? నా భార్య కోసం నేను తప్పు చేయకూడదని చెప్పి భార్య కోసం కష్టపడే వాళ్ళు లేరా? భార్య చనిపోతే భర్త గంటలో చనిపోయిన ఉన్నారు. అవును, భర్త చనిపోతే భార్య ఉరేసుకుని చనిపోయిన వాళ్ళు రీసెంట్గా ఉన్నారు. మరి ఏం చెప్తారు సార్ మీరు? ఇప్పుడు గుమ్మడికాయ ఇలాంటి వాళ్ళు ఉన్నారు, ఇంకే మరి గుమ్మడికాయ దొంగ ఇలాంటి వాళ్ళు ఉన్నారు. విశృంఖలంగా మాకు స్వేచ్ఛ ఉంది అనుకునే వాళ్ళకి సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు వాళ్ళకి ఇంకా విపరీతమైన ఫ్రీడమ్. దిస్ ఈస్ ద డెమోక్రసీ సార్. ఇప్పుడు దిస్ ఈస్ ద డెమోక్రసీ. ఇప్పుడు మ్యాన్ ఈజ్ బార్న్ ఫ్రీ బట్ హీ హ్యాజ్ చేంజ్ అంటాడు రూసో మహాకవి. ఒక రూసో తత్వవేత్త ఏమంటారు, రూసో అనే తత్వవేత్త ఏం చెప్తుంటే, మ్యాన్ ఈజ్ బార్న్ ఫ్రీ, అతను ప్రతి మనిషి కూడా స్వేచ్ఛగా పుడతాడు, కానీ అతను మ్యాన్ ఈజ్ బార్న్ ఫ్రీ బట్ హీ హ్యాజ్ చేంజ్, అవి ఎప్పుడు కూడా ఆ సంఖ్యలతో మళ్ళీ బతకాల్సి వస్తుంది. మనం అందరం కూడా స్వేచ్ఛగా సంతోషంగా ఎప్పుడు ఉండగలుగుతామండి? ఇప్పుడు లా అనేది ఏంటి, 10 మంది అందరినీ కంట్రోల్ చేసేది, సమాజానికి అనుకూలంగా మారాలి లా అనేది. మీకు హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955లో యాక్ట్ ఏదైతే ఉందో అప్పుడు తయారు చేసినప్పుడు చాలామంది వ్యతిరేకించారు, తెలుసా మీకు? దానిలో డైవర్స్ అనే సెక్షన్ 13 ఉంటుంది, అసలు దాన్ని వ్యతిరేకించారు చాలామంది ఆ టైంలో. అసలు డైవర్స్ ఏంటి, మన హిందూ వివాహ వ్యవస్థలో డైవర్స్ ఎక్కడ ఉంటాయి, విడాకులు ఎందుకు పెట్టాలి? గ్రౌండ్స్ కూడా మీకు తెలుసా? ఒక డిజార్షన్ గ్రౌండ్ వదిలేస్తే, తర్వాత 7 సంవత్సరాలు కనిపించకపోతే, తర్వాత వెనేరియల్ డిసీజెస్, కుష్టు, ఇవన్నీ ఉంటాయి, వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకోవడం, ఇవన్నీ నచ్చల జనాభాకి ఆ టైంలో సాంప్రదాయవాదులకి. దాన్ని వ్యతిరేకించిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. అలాగే కొన్ని చట్టాలు చేసినప్పుడు కొంతమంది వ్యతిరేకిస్తూ ఉంటారు, ఇది మాకు వ్యతిరేకం అంటారు. ఓకే, అంటే పర్సనల్గా మీ దగ్గర చాలా కేసులు వస్తాయి. త్రిబుల్ తలాక్ ఉంది, త్రిబుల్ తలాక్ని ఎంతమంది వ్యతిరేకించే వాళ్ళు లేరు? వ్యతిరేకిస్తున్నారా లేదా? ఎంతమంది హర్షించే వాళ్ళు లేరు? ఇప్పుడు దాన్ని పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదు సార్. ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పి జడ్జిమెంట్స్ మైల్ స్టోన్. ఎందుకు అంటే, ఒక వ్యక్తి, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, ప్రతి మనిషి జీవితంలో లవ్ అనేది ఉంటుంది. ప్రతి మనిషి జీవితంలో ఏదో సందర్భంలో, ఎక్కడో సందర్భంలో లవ్ అని పుడుతుంది, అది కొద్ది రోజులు క్యారీ చేస్తుంది. ఇప్పుడు చెప్పే సాంప్రదాయవాదులైనా ఇంకొక వాదులైనా గుండె మీద చేసుకుంటే, ప్రతి మనిషికి ఒక ప్రేమ అనేది ఒక ఎమోషన్. అది ఇద్దరు కలిసి ఉన్నారా, శారీరక సంబంధమా, సెక్సువల్ రిలేషన్ అనేది నాకు సంబంధం లేదు, పక్కన పెట్టండి. అది ప్రతి యవ్వనంలో, కౌమార దశలో, లేకపోతే వాళ్ళున్న సమయంలో ప్రతి మనిషికి లవ్ అనేది ఒకటి అనేది పుడుతుంది. అది అబ్బాయి మీద పుడితే అమ్మాయి మీద పుడుతుంది సందర్భాన్ని బట్టి, అది క్యారీ అవ్వదు. ఇప్పుడు అన్ని ప్రేమ పెళ్ళిళ్ళు సక్సెస్ అవుతున్నాయి 100%. మీరు కాలేజ్ డేస్లో మీరు లవ్ చేయలేదా, నేను లవ్ చేయలేదా, అదొక ఆ టైంలో మన మైండ్లో ఉండే హార్మోన్స్ విడుదలైనప్పుడు అది ఒక ప్రేమ అనేది సహజంగా పుడుతుంది. దాని కులాలు మతాలు ఉండవు. ఇప్పుడు బాంబే సినిమా వచ్చింది, బాంబే సినిమా చూసినప్పుడు చాలామంది వ్యతిరేకించారు, ఇదేంటి ఈ సినిమా హిందూ ముస్లిమ్స్కి పెట్టారా గొడవలో, ఇన్ని రకాల వ్యతిరేకించారు. అక్కడ చూసే కోణం ఏంటి, ప్రేమ అనేది. ఇప్పుడు అదే కదా, ఒక మనిషి ఒక అబ్బాయి అమ్మాయి వాళ్ళు కలిసిమెలిసి తిరిగారు అంటే అది పెళ్లి దాకా రాదు అనేది ఒక ఉద్దేశం. అంతమంది వాళ్ళిద్దరు ఒకవేళ శారీరకంగా కలిసినప్పుడు వాళ్ళిద్దరు క్యారెక్టర్ అనేది ఒకటే గుర్తుపెట్టుకోండి. ఒక అబ్బాయి ఒక అమ్మాయి వ్యభిచారం చేసినంత క్యారెక్టర్ పోదు, అంటే క్యారెక్టర్ ఇన్ ద సెన్స్ ఆ సుప్రీంకోర్టు ఆ లేక శీలం పోదు అనేది లెక్క. మనిషి యొక్క క్యారెక్టర్ని మనం అర్థం చేసుకోవద్దు అని ఒక దాంట్లో వాడు ఇంకా టాలెంట్ ఉండొచ్చు కదా, 10 మంది సేవ చేసి ఉండొచ్చు కదా. అంటే ఇప్పుడు దీన్ని మీరు విస్తృతార్థంలో ఆలోచించాలి తప్ప నేరో మైండ్. ఈ కేసు గురించి ప్రతి జడ్జిమెంట్ కూడా అలాగే ఉంటుంది. రాబోయే ఇంకా చాలా వస్తాయి జడ్జిమెంట్స్ మీకు. ఈ కేసు గురించి నేను మాట్లాడలా. గతంలో ఇద్దరు కలిసి ఉన్నంత మాత్రాన, ఇద్దరు కలిసి ఉంటే అది వాళ్ళకి ఇంకా ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చినట్టుంది, తప్పు కాదని చెప్పి సుప్రీంకోర్టే చెప్పింది అని ఆ ఆలోచన లేని వాళ్ళకు కూడా కలిగే విధంగా సుప్రీం తీర్పులు ఉన్నాయని చెప్పి. సార్ ఈ రోజులో మొబైల్ చేతిలో ఫోన్ చేతున్నప్పుడు ఎవరికేం ఆలోచనలు రావు సార్.
మీ దగ్గరికి చాలా కేసులు వస్తుంటాయి కదా. అవును. అరే ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ ఫ్రీడమ్ ఇవ్వటం వల్ల ఈ వివాహ వ్యవస్థ బలహీనమైపోతుంది, చాలా మంది అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు, ఈ తీర్పు వచ్చిన తర్వాత ఇంకా అక్రమ సంబంధాలు పెరిగిపోయినాయి, ఇలాంటి ఆలోచన మీకు వచ్చిందా? లేదండి, ఎందుకంటే గతంలో కూడా అక్రమ సంబంధాలు లేవా? ఎప్పుడు లేవా గతంలో? ఉన్నాయి, మరి కానీ ఇప్పుడు ఇంకా ఫ్రీడమ్ ఇచ్చేసారు కదా. ఫ్రీడమ్ ఎప్పుడు ఎవరెవరు ఇయ్యరు సార్, అది మన మైండ్ సెట్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ పాటించమని చెప్తున్నారు చట్టము, ఎవడు పాటిస్తారు? హెల్మెట్ లేకుండా ఎంతమంది ఎన్నిసార్లు మీరు వెళ్ళి ఉంటారు, నేను ఎన్నిసార్లు వెళ్ళి ఉంటాను. నెట్లో కొడితే మీకు మీది వచ్చేస్తుంది, అది వచ్చేస్తుంది. ఏంటంటే చట్టాలు అనేవి ఎలా ఉంటాయంటే ఎవరు పాటించరు ఇండియాలో. ఒకటి మళ్ళీ చెప్తున్నారు, మీలో బుద్ధి ఉండి మిమ్మల్ని ఎవరు ఏమీ టచ్ చేయలేరు అనుకున్నప్పుడు ఎవరు ఏ జడ్జిమెంట్స్, అసలు ముందు జడ్జిమెంట్స్ గురించి ఆలోచించరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ క్యారెక్టర్ కరెక్ట్గా ఉండి నేను ఎవరితో వెళ్ళను, ఎవరైనా చూడను, నా సంసారం నా పిల్లలు అని నువ్వు అనుకుంటే నీకు ఏ జడ్జిమెంట్, అసలు జడ్జిమెంట్ కావాల్సిన అవసరం ఏముంది మీకు? జడ్జిమెంట్ కరెక్టే సార్, నేను కరెక్ట్ గా ఉండాలి అనుకున్న వాళ్ళు కరెక్టే ఉన్నారు కదా, ఉండాలి, అందరూ ఉండాలి. ఇప్పుడు నేను చేసిన తప్పే కాదు, నాకు అసలు ఎలాంటి శిక్షలు ఉండవు, నా మీద అసలు కేసే బుక్ కాదు అని అనిపిస్తే చేయకూడదు అనుకున్నా. ఏ కాలంలో ఉన్నాం సార్? ఇప్పుడు మీరు ఆలోచించండి వలి గారు, ఇది ఏ కాలము, ఏ కాలం చెప్పండి. అట్టప్పుడు మీరు సాంప్రదాయవాదులు వీళ్ళంతా ఎవరైతే చెప్పారో, అక్కడ శ్రీకాకుళంలో శ్రీకూర్మం గ్రామం ఉంది, అక్కడ 200 years బ్యాక్ మనుషులు ఎట్లా బతుకుతున్నారు, ఇప్పుడు వాళ్ళు కొంతమంది బతుకుతూ ఉన్నారు. అంతేనా? వాళ్ళు మంచిగా ఉన్నారు, వాళ్ళు ఏమని విమర్శించారు, కరెంట్ ఉండదో, టీవీ ఉండదో, ఏమి ఉండదు అంట, పోయి ఆడ హ్యాపీగా ఉంటున్నారు. అట్లా ఉంటే అయిపోద్ది కదా. ఈ ఆధునిక కాలంలో ఎందుకు వాడటం? మీరు సుప్రీం తీర్పు కరెక్టే అంటారు. సుప్రీంకోర్టు ఇచ్చే ప్రతి తీర్పు కరెక్టే, ప్రజలకు అనుగుణంగా మారుతుంటాయి చట్టాలు. ఇప్పుడు నేనేమంటున్నాను, కాలానికి అనుగుణంగా మారుతుంటాయి, సహజంగా ఉంటాయి. ఇప్పుడు ఐటీ యాక్ట్, మొన్న ఐటీ యాక్ట్ వచ్చింది, అంతకుముందు ఐటీ యాక్ట్ ఉందా? కొత్త బిఎన్ఎస్ చట్టాలు వచ్చినాయి, అవి ఉన్నాయా? చెప్తున్నాను, చాలా మారిపోతుంటాయి కదా. మీకు అవన్నీ ఏం తెలుస్తాయి? ఒక కేసే మీరు పట్టుకొని ఈరోజు ఇప్పుడు పేపర్లో వచ్చింది, టీవీలో చూసేసి ఓకే ఇట్లా చెప్పిందంటే ఎట్లా కుదురుద్ది? ఎన్నో జడ్జిమెంట్స్ వస్తాయి, మైల్ స్టోన్ జడ్జిమెంట్స్ ఉన్నాయి తెలుసా? డీకే బస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఉంది, ఎంతమంది తెలిసి నేను చెప్తున్నాను వినండి, ఒక అడ్వకేట్స్కు పోలీసులకు తప్ప. అందులో ఎంత మీకు హ్యూమన్ రైట్స్ గురించి కోర్టు వారు ఎంత బాగా చెప్పారు. అంతకుముందాక అసలు లేదు, కస్టోడియల్ డెత్, లాకప్ డెత్ సినిమా చూశారు కదా మీరు, జైభీంలో అలాంటిది సీన్లు జరిగినాయి, ఇప్పుడు జరుగుతున్నాయా? తర్వాత హ్యాండ్ కాఫ్ వేయకూడదని చెప్పేసి పండిత పరమానంద కటార వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఎంసీ మెహతా యూనియన్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ మీరు విస్తృత ప్రచారం చేయమని చెప్పారు, కానీ ఎవరు ప్రచారం చేయరు అలాంటి. డీకే బాసు వర్సెస్ మానవ హక్కుల గురించి క్లియర్గా చెప్పడం జరిగింది. డీకే బాసు కేసులో మానవ హక్కులు ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండాలని చెప్పి దాని గురించి ప్రచారం చేయమని చెప్పి వాడి గురించి ఎవరు ప్రచారం చేయరు. నేను అదే అంటున్నా, ఇలాంటి విషయాల్లోనే అది నేను చెప్పేది, అది మనలో ఉంది, మనం రిసీవింగ్ చేసుకునే కెపాసిటీలో ఉంది. దాని ఇప్పుడు అక్రమ సంబంధాన్ని అయ్యిందని చదువుతున్నాడు. అంటే మన భారతదేశం మన పురాతన కాలంలో ఏవైతే ఉన్నాయో, మనకి రామాయణం, చరిత్ర, అది పెద్దది. మీరు చేయాల్సింది తత్వవేత్తలతో కూర్చుంటే వాళ్ళు చెప్తారు. ఇప్పుడు మన సంస్కృతి, మన సంప్రదాయం, ఈ తీర్పులు అనేవి ఒక బుక్ చెప్తాను, దేవాలయాల పైన బూతు బొమ్మలు ఎందుకు అని తాపి ధర్మారావు గారు ఒక పుస్తకం రాశారు. మీరు విన్నారా ఈ పుస్తకం ఎప్పుడన్నా? మీరు తాపి ధర్మారావు విన్నారా? అంటే మీరు జర్నలిస్టులో ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. తాపి ధర్మారావు గారు దేవాలయం మీద బూతు బొమ్మలు ఎందుకని బుక్ రాశారు. ఎప్పుడో రాశారు, నేను ముట్టకముందే రాశారు, మన ముట్టకముందే రాశారు ఆయన. కాదంటారా? అంటే నేను అనేది ఇప్పుడు దీనికి ఏమంటుంది, నేను చెప్పేది ఆయన రాశారు, మీరు దీని వ్యతిరేకం. నేను దేనికి వ్యతిరేకంగా, నా సంప్రదాయం, నా హిందూ ధర్మం నేను పాటిస్తా వ్యక్తిగా, కానీ అది అడ్వకేట్గా శిరసా వహించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద. భారతదేశంలో 147 కోట్ల మంది కూడా సుప్రీంకోర్టు వారు చెప్పిన జడ్జిమెంట్ శిరసా వహించాల్సిందే. ఓకే, అంతే, దాంట్లో మనం ఏం లేదు. ఇంటర్ప్రిటేషన్ అది కోర్టు చూసుకోలేదు. వేరే వాళ్ళు ఈ తీర్పుల్ని ప్రశ్నించే వాళ్ళు ఏంటంటే పాశ్చాత్య సంస్కృతిని మనం ఎందుకు అలవాటు చేసుకోవాలి? అదే సార్, పాశ్చాత్య సంస్కృతిని మనం అలవాటు ఏం చేసుకోవట్లా. మల్టీనేషనల్ కంపెనీలు ఎప్పుడు మనకు అలవాటు చేసేసినాయిలే, కానీ దాని గురించి ప్రత్యేకంగా ఏం లేదు. కానీ ఇప్పుడు మనం వేసుకున్న సూటు బోర్డు మన కాదు మరి. ఓకే, అంటే ఫైనల్గా చెప్పండి, కేసులు, అక్రమ సంబంధాల కేసులు పెరగటానికి సుప్రీంకోర్టు తీర్పుకి ఏమాత్రం సంబంధం లేదు, లేదా విస్తృత అవకాశాలే. ఎప్పుడైనా సరే ఫోన్లు ఎప్పుడైతే చేతికి వచ్చినాయో మనిషి మొత్తం మనుగడ మారిపోయింది. మీరు గుడుల మీద చేసుకుని చెప్పండి, అన్ని అవకాశాలు చేతిలోకి వచ్చేసినాయి. రకరకాల పిచ్చి యాప్లు ఉన్నాయి, డేటింగ్ యాప్లు అంట, గాడి గుడ్ యాప్ బ్యాన్ చేయండి మీకు దమ్ముంటే, దాని మీద పోరాడండి మీకు దమ్ముంటే. సంస్కృతి సంప్రదాయాల గురించి మీరు మాట్లాడేటప్పుడు మరి సినీ దాంట్లో ఉంటుంది, రకరకాలుగా ఉంటాయి, ఫ్యాషన్ షోలు జరుగుతూ ఉన్నాయి, మరి ఇవన్నీ మనం బ్యాన్ చేయాలి కదా సార్. ముందు వాటి మీద పోరాడండి మీరు. డేటింగ్ యాప్లు అంట, గాడి గుడ్ యాప్లు చాలా ఉన్నాయి, మరి వాటిని బ్యాన్ చేయండి చెప్తున్నా. అశ్లీలకు సంబంధించిన వీడియో అశ్లీలకు సంబంధించిన వీడియోలు డౌన్లోడ్ ఉన్నాయి, వాటి మీద పోరాడండి. అవునా కదా సార్? తర్వాత
కుప్పలు తెప్పలు వచ్చేస్తున్నాయి. మరి ఎన్నో వస్తున్నాయి. ఏదో ఒకసారి ఫోన్ ఓపెన్ చేస్తే రకరకాల ఎక్కడెక్కడో విదేశాలు కూడా ఇక్కడ మనకు డౌన్లోడ్ అవుతున్నాయి. మరి దాన్ని ఆపే దమ్ముందా మరి? మీకు అర్థమవుతుంది కదా సార్. ఇప్పుడు ఎన్నో ఎన్నో ప్రభుత్వాలే కదా సార్ పర్యవేక్షించాల్సిన బాధ్యత. నేను అదే పోరాడేది మనం పోరాడాలి కదా. ఇప్పుడు ఎవరైనా ఒక కంప్లైంట్ ఇచ్చారా, ఒక ఏఏ వీడియో ఒకటి లాస్ట్ ఇయర్ ఇదే ఏఏ వీడియోలో బూతులు వచ్చినాయి. ఒక ఏఏ వీడియోలో వాళ్ళు బూతులు చేశారు, బూతులతో పిచ్చి పిచ్చిగా ప్రచారం చేశారు, XYZ బూతులు మాట్లాడుకుంటా. ఓకేనా? మాట్లాడినప్పుడు ఎవరు ముందుకు రాలా. నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే నెక్స్ట్ ఆగిపోయినాయి అవి. అలా మీరు దేని మీద పోరాడుతున్నారో చెప్పండి. అశ్లీలం గురించి మీరు మాట్లాడేటప్పుడు అశ్లీలం గురించి ఏం పోరాడారు? విద్యాబాలన్ డట్టి పిక్చర్ మూవీ ఉంది, మీరు చూసుకుని ఎట్లా కొట్టండి. ఆ రోజుల్లోనే అశ్లీలంగా పోస్టర్స్ ఉంటే నేను కేసు వేసాను. తర్వాత బ్యాన్ అయింది. ఆ పోస్టర్స్ అన్ని బ్యాన్ అయింది, మీరు నెట్లో కూడా చూసుకోండి. ఇప్పుడు ఇవన్నీ చెప్పడం కాదు, పోరాడాలి. మాట్లాడటం ఏముంది, ఎంతసేపటికి దొరికిందే ఒక వీడియో చేసి పడేయటం కాదు. ఇప్పుడు ఏదో ఆ సినిమాలో ఏదో రగడ ఏదో వచ్చింది, ఎంతమంది కంప్లైంట్లు ఇచ్చారు చెప్తున్నాను. అప్పుడు మొన్న పాపం ఎవరో మేడం గారు పోరాడారు. ఒక ఆమె కాంట్రవర్సీ చేస్తే, బట్టల గురించి కాంట్రవర్సీ ఒక హీరో గారు చేస్తే దాని మీద పాపం అంటే ఒక మేడం మాట్లాడారు. పేరు చెప్పొచ్చు లేదని చెప్పకూడదు కానీ మీరు అర్థం చేసుకోండి. ఒక హీరో గారు అన్నప్పుడు చాలా మంది వచ్చారు, కంప్లైంట్లు ఇచ్చారు. కానీ ఉల్టా వీళ్ళ మీద కంప్లైంట్లు ఇచ్చారు. నా దగ్గరికి వచ్చారు క్లయింట్లు, నేను చేశాను ఆ కేసు. అంటే నేను ఏమంటున్నానంటే, మీరు దేశంలో చాలా సమస్యలను మీరు పోరాడదలుచుకుంటే మీద విస్తృత అవకాశాలను ఆపండి. దాని గురించి దీని గురించి మాట్లాడేటప్పుడు మీకు విస్తృత అవకాశాలు ఎక్కడ వస్తాయి? ఒక మహిళ కానీ ఒక పురుషుడు కానీ వేరే వాళ్ళతో టచ్ అవ్వాలంటే ఈ రోజుల్లో ఎట్లా టచ్ అవుతున్నారు? ఒక ఏదో యాప్లను గాడిద గుడ్డనో ఏమో బోర్డు ఉన్నాయి, దాని ద్వారా టచ్ అవుతున్నారు మీరు. పూర్వం రోజుల్లో ఇవన్నీ అసలు మనిషి పలకరియటమే ఎక్కువ, కమ్యూనికేషన్స్ లేవు. ఈ కమ్యూనికేషన్లో వచ్చే కొన్ని ఏవైతే ఉన్నాయో ఆ బ్యాడ్గా ఉండేవి రకరకాల ఏదో గ్రూపులు ఉన్నాయి. అవును, మీకు తెలుసు కదా, రకరకాల గ్రూపులు ఏయో అవన్నీ ఉన్నాయి. మరి అవన్నీ వాటి మీద పోరాడి కంప్లైంట్ చేయండి. మీరు దాని మీద పోరాడండి, ధర్నా చేయండి, రాస్తారోకో చేయండి, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయండి, హైకోర్టులో రిట్ వేయండి. అప్పుడు మీరు సాంప్రదాయవాదం మనం నడుస్తుంది, దానికి నేను సపోర్ట్ చేస్తాను. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అజయ్ గారు.